హలో అండి, హాయ్, నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ప్రతాప్ సింగారం లొకేషన్లో ఉన్నానండి. ప్రతాప్ సింగారం లొకేషన్లో 2 ఎకర్స్లో డెవలప్ చేసిన హెచ్ఎండిఏ వెంచర్లో ఇండిపెండెంట్ హౌస్ సేల్కి తీసుకురావడం జరిగింది. ఈ వీడియో అనేది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. సో ఇప్పటివరకు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తామండి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి రోడ్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ అండి. సో ఈ 100 ఫీట్ రోడ్ నుంచి ముందుకు వచ్చినట్లయితే సో వెంచర్ లోపలికి రావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్నాము. 47.4 అంటే ఆల్మోస్ట్ మనకి 132 స్క్వేర్ యార్డ్ అవుతుందండి. సో 132 స్క్వేర్ యార్డ్లో నార్త్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మనము ఇంటి యొక్క ఎలివేషన్ చూపిస్తున్నాము. అండ్ ఎలివేషన్ తో పాటు మెయిన్ గేట్ అనేది చూపిస్తున్నామండి. చాలా స్టాండర్డ్ గా క్వాలిటీగా చేయించినటువంటి గేట్ చూపిస్తున్నాము. అండ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ హౌస్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే 68 lakhs చెప్తున్నారండి. నెగోషియేషన్ ఉంటుంది. సో చాలా మంది కామెంట్ చేస్తున్నారు, క్లియర్ గా వినండి. దీని యొక్క ధర అనేది 68 లక్షలు చెప్తున్నారండి. నెగోషియేషన్ ఉంటుంది. కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన వస్తున్నటువంటి బిల్డర్ నెంబర్ కాల్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనము ఇంటి యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్ గా తెలుసుకుందామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ హౌస్ అనేది మన ప్రతాప్ సింగారం బస్ స్టాండ్ కి కేవలం 100 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. అండ్ 100 ఫీట్ రోడ్ కి ఇది ఆల్మోస్ట్ సెకండ్ హౌస్ అనే చెప్పవచ్చు. అండ్ నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది హౌస్ అనేది. దీని యొక్క డైమెన్షన్ చూసినట్లయితే మనకి 25x47.5 లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. టోటల్ గా మనకి ఇది 131.5 స్క్వేర్ యార్డ్లు అవుతుంది. అండ్ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ చూస్తున్నారు. అండ్ గేట్ చూస్తున్నారండి. స్టాండర్డ్ గా చేయించినటువంటి గేట్ చూస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి మనము ర్యాంప్ ద్వారా లోపలికి ఎంట్రీ అవుతున్నామండి. ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ అనేది మనకి నార్త్ కి ఇవ్వడం జరిగింది. అండ్ పార్కింగ్ ఏరియా వచ్చేసి మనకి ఒక మీడియం సైజు కార్ పార్కింగ్ చేసుకునే విధంగా ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాల్ కి మంచి టైల్స్ ఇవ్వడం జరిగింది. విత్ గోల్డెన్ కలర్ పట్టితో రావడం జరిగింది. అండ్ ఇక్కడ వాడినటువంటి చౌకోట్ డోర్ అనేది మనకి ప్యూర్ గా వుడెన్ చౌకోట్. అండ్ దట్టు ఇది టేక్ చౌకోట్ తోటి అండ్ టేక్ వుడ్ తోటి ఇక్కడ చేయించడం జరుగుతుందండి. అండ్ పైన చూసినట్లయితే మనకి మంచి కాస్ట్లీ సీలింగ్ చేయించడం జరిగింది. అండ్ యూపీవీసీ సీలింగ్ చేయించడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి మనము ఇంటికి సంబంధించిన బోర్ చూపిస్తున్నామండి. ఇక్కడ సఫిషియెంట్ గా మనకి వాటర్ రావడం జరిగింది. అండ్ ఇదే బోర్ నుంచి వచ్చినటువంటి వాటర్ తోటి ఇల్లు అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇల్లు అనేది మనకి 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ స్టోరేజ్ చూపిస్తున్నామండి. సఫిషియెంట్ గా మనకి వాటర్ స్టోరేజ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. మెట్ల కింద వచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. మెయిన్ డోర్ ద్వారా లోపలికి ఎంట్రీ అవుతున్నామండి. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్ గా మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. మంచి బ్యూటిఫుల్ డిజైన్ తోటి మనకి మార్బల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి సీలింగ్ అనేది మనకి యూపీవీసీ అండ్ ఫాల్ సీలింగ్ రెండు మిక్స్ చేసి చేయించడం జరిగిందండి. ఒక ఎక్సలెంట్ డిజైన్ ఇక్కడ రావడం జరిగింది. హాల్ ఏరియా అనేది మనకి సఫిషియెంట్ గా పెద్ద సైజ్ గా మనకి హాల్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ వాస్తు ప్రకారంగా ఈస్ట్ కు డోర్ ఇవ్వడం జరిగింది. సో ఈస్ట్ కు ఉన్నటువంటి డోర్ యొక్క చౌకోట్ చూస్తున్నారు. అండ్ డోర్ చూస్తున్నారు. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి విండోస్ ఇవ్వడం జరిగిందండి. సో వాస్తు ప్రకారంగా అండ్ అదేవిధంగా మనకి వెంటిలేషన్ బాగా వచ్చే విధంగా ఇక్కడ 2 విండోస్ ఇక్కడ మెయింటైన్ చేయడం జరిగింది. అండ్ విండోస్ కి సంబంధించినటువంటి గ్రిల్స్ చూస్తున్నారు. గ్రిల్స్ అనేది చాలా ఎక్సలెంట్ గా చేయించడం జరిగింది. సో మంచి క్వాలిటీ గ్రిల్స్ అనేది ఇక్కడ వాడడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ ఏరియాకి రావడం జరిగిందండి. కిచెన్ ఏరియాలో వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఏరియా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము, సజ్జా చూపిస్తున్నాము. వాల్కి వచ్చేసి మనకి బ్యూటిఫుల్ డిజైన్ ఉన్నటువంటి కిచెన్ టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. వెంటిలేషన్ బాగా వచ్చే విధంగా ఇక్కడ విండో ఇవ్వడం జరిగింది. అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. పైన వచ్చేసి మనకి ఇక్కడ సజ్జా అనేది మరొకసారి క్లియర్ గా చూస్తున్నారండి. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే లోరూప్ అనేది మీరు క్లియర్ గా చూస్తున్నారు. మనకి కిచెన్ లో వచ్చేసి లోరూప్ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆ పూజా యూనిట్ చూపిస్తున్నామండి. పూజా యూనిట్ అనేది మనకి సఫిషియెంట్ గా ఇచ్చారు. అండ్ పెద్ద సైజ్ పూజా యూనిట్ రావడం జరిగింది. పూజా యూనిట్లు వచ్చేసి మనకి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అన్ని ఇక్కడ క్లియర్ గా చూపించడం జరుగుతుంది. ఇది లొకేషన్ అనేది మనకి ప్రతాప్ సింగారం ఏరియాలో ఉంటుందండి. ఇంటి యొక్క రేట్ చూసుకున్నట్లయితే మనకి 68 lakhs చెప్తున్నారు. అంటే 68 లక్షలు చెప్తున్నారండి. నెగోషియబుల్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోటు మెయిన్ డోర్ చూపిస్తున్నాము. అండ్ మాస్టర్ బెడ్రూమ్ చూసినట్లయితే మనకి సఫిషియెంట్ గా పెద్ద సైజు బెడ్ వేసుకునే విధంగా ఇక్కడ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి సఫిషియెంట్ గా షెల్ఫ్ ప్రొవైడ్ చేశారు. అండ్ సజ్జా ప్రొవైడ్ చేశారు. ఇటువైపు వచ్చేసి మనకి బీరువా పెట్టుకోవడానికి లేదా
ఇక్కడ వుడెన్ వర్క్ చేయించుకోవడానికి ప్లేస్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వెంటిలేషన్ బాగా వచ్చే విధంగా ఇక్కడ విండో ఇవ్వడం జరిగింది. విండోకి సంబంధించినటువంటి గ్రిల్ చూస్తున్నారు. అండ్ పైన చూసినట్లయితే ఇక్కడ యూపీవీసీ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ కలిపి ఇక్కడ సీలింగ్ చేయించడం జరిగింది. ఒక ఎక్సలెంట్ డిజైన్ అని చెప్పవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి ఆ వాష్రూమ్ చూపిస్తున్నామండి. వాష్రూమ్ సంబంధించిన చౌకోటు అండ్ వాష్రూమ్ లోపల వచ్చేసి మనకి టైల్స్ ఇవ్వడం జరిగింది. యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. దీని యొక్క రేట్ అనేది మరొకసారి చెప్పడం జరుగుతుంది. 68 లక్షలు చెప్తున్నారండి, నెగోషియబుల్ ఉంటుంది. ఈ వీడియో అనేది కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో. అండ్ నియర్ బై లొకేషన్ చూసుకున్నట్లయితే ఈ ప్రతాప్ సింగారం ఏరియా అనేది ఉప్పల్ మెట్రో స్టేషన్ అండ్ ఉప్పల్ చౌరస్తాకి ఇది కేవలం 9 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ ఇటువైపు మన వరంగల్ హైవేకి ఇది 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే మన గౌరెల్లి అండ్ తారామతిపేట ఎగ్జిట్ నెంబర్కి ఇది కేవలం 3.5 కిలోమీటర్స్ టు 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇది వచ్చేసి ఒక వెల్ కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియాలో ఉందండి. 100 కన్స్ట్రక్షన్ అని చెప్పవచ్చు. ఈ బిల్డర్ అనేది చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బిల్డర్ అండి. క్వాలిటీలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా 100% ఇక్కడ బ్రాండెడ్ మెటీరియల్స్ వాడి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తామండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి చాలా స్పేసెస్గా రావడం జరిగింది. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోటు డోర్ చూస్తున్నారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఫ్లోరింగ్ చూసినట్లయితే మనకు కంప్లీట్గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఇవ్వడం జరిగింది. అండ్ వెంటిలేషన్ పర్పస్ ఇక్కడ విండో ఇవ్వడం జరిగింది. అండ్ పైన చూసినట్లయితే మనకి నీట్గా ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇటువైపు చూసినట్లయితే మనకి సఫిషియెంట్గా పెద్ద సైజు షెల్ఫ్లు రావడం జరిగింది. ఇటువైపు వచ్చేసి మనకి ఆ వుడెన్ వర్క్ చేయించుకోవడానికి లేదా బీరువా పెట్టుకోవడానికి ఇక్కడ ప్లేస్ వదలడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. అటాచ్డ్ వాష్రూమ్లో వచ్చేసి మనకి ఆ టైల్స్ ఇవ్వడం జరిగింది. యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేస్తారు. ఇప్పుడు వచ్చేసి మనము టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా మరొకసారి క్లియర్గా చూపించడం జరుగుతుంది. హాల్ అనేది మనకి చాలా పెద్ద సైజుగా రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి 131.5 అంటే 132 గజాల్లో వచ్చినప్పటికీ ఒక 150 గజాల్లో కన్స్ట్రక్షన్ చేస్తే ఏ విధంగా ఉంటుందో సో ఆ విధంగా ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. చాలా స్పేసెస్గా రావడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఈస్ట్ వైపులో ఉన్నటువంటి డోర్ చూపిస్తున్నాము. అండ్ ఈ హౌస్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ వైపు అవుతుందండి. సో ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ చూపించడం జరుగుతుంది. అండ్ బయటకు వచ్చి చూసినట్లయితే మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తారండి. ఇది వచ్చేసి మనకి వాస్తు ప్రకారం ఇక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి లైక్ సెట్ బ్యాక్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా. టెర్రస్ పైకి రావడం జరిగిందండి. సో టెర్రస్ పైకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. సో దీనికి మరొక స్పెషాలిటీ ఏంటంటే ఈ హౌస్ కి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి పార్క్ రావడం జరిగింది. అండ్ 100 ఫీట్ రోడ్ కి ఇది సెకండ్ హౌస్ అవుతుందండి. సెకండ్ హౌస్ ఎలా అవుతుందని చెప్పినట్లయితే ఇక్కడ ఇది పార్క్ ఉంటుంది. సో పార్క్ తర్వాత మన హౌస్ అనేది బ్యాక్ సైడ్ నుంచి ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే మనకి 30 ఫీట్ రోడ్ ఉంటుందండి బ్యాక్ సైడ్ నుంచి అండ్ ఫ్రంట్ సైడ్ నుంచి. సో వెంటిలేషన్ బాగా వచ్చే విధంగా అంటే ఎలాంటి బ్లాకింగ్ అనేది జరగదండి. సో ఫ్యూచర్లో ఎలాంటి కన్స్ట్రక్షన్ రావడానికి స్కోప్ అనేది లేదు. బికాస్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి పార్క్ ఉంది అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి రోడ్ ఉంది. సో అండ్ అదేవిధంగా నియర్ బై చూసుకున్నట్లయితే మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అండ్ వర్క్ ప్లేసెస్ ఉన్నాయండి లైక్ ఇన్ఫోసిస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్కి అండ్ ఉప్పల్ చౌరస్తాకి ఇది కేవలం 9 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇది గౌరెల్లి అండ్ తారామతిపేటకి ఇది 3.5 కిలోమీటర్స్ టు 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. సో వెల్ కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియాలో ఉంది. రీజనబుల్ బడ్జెట్లో వస్తుంది. దీని యొక్క ధర అనేది మరొకసారి చెప్పడం జరుగుతుందండి ప్రైస్ అనేది. సో ఇది మనకి 68 lakhs చెప్తున్నారండి. నెగోషియేషన్ ఉంటుంది. సో ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.